గుడ్ మార్నింగ్ అమ్మ. ఆడవాళ్ళు పసిపిల్లలుగా ఉండేటప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. అవునా? ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా మగ కానీ ఆడ కానీ పసివాళ్ళుగా ఉండేటప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. వాళ్లకు బాధ్యతాయుతంగా ఉండాలి. చక్కగా వాళ్ళు చెప్పినట్టు విని విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేసుకోవాలి. అక్కడికైందా? ఆడపిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి చక్కగా పెద్దవాళ్ళు చూపించినట్లుగా మంచి సంబంధం చూసి పెళ్ళి చేసుకొని వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఇటు పెద్దవాళ్ళకి, అటు అత్తమామలకి, ఇటు తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచిగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడుపుకుంటే అదొకటి మంచిది, కాదంటున్నారు. రెండోది, పెళ్ళి చేసుకోకపోయినా మేము ఉద్యోగాలు చేసుకుంటామని బయటకు వస్తున్నారు ఆడపిల్లలు. వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. మంచి విద్యాబుద్ధులు అవన్నీ నేర్పించారు. ఇంట్లో సంస్కారం నేర్పించుంటారు తల్లిదండ్రులు. ఆ సంస్కారం ప్రకారంగా ఉంటూ ఉద్యోగం చేసుకొని ఏదో కొంత కెరియర్లో ఎదుగుదల సంపాదించిన తర్వాత ఒక మంచి వ్యక్తిని చూసి పెద్దవాళ్ళు చేస్తారు. పెళ్ళి చేసే వరకు ఆగాలి కదా. సరే, వాళ్ళు ఆగరు, చేయకుండా ఎవరో ఒకరిని నమ్ముతారు. నమ్మి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ మొదలవుతుంది. ఇంకా వాడు మోసం చేశాడనో, వాడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు. ఎవరిని పడితే ఎందుకమ్మా వాళ్ళని నమ్మటం? మీరు అసలు ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా ఉండలేదా? ఆడపిల్లలు అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందేనా? మీ వ్యక్తిత్వం ఏమైపోయింది? మీ తెలివితేటలు, మీ ధైర్య సాహసాలు, మీ యొక్క కెరియర్కు వచ్చినప్పుడు ముందుగా మీరు నిర్ణయం చేసుకోరా? ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా నేను నిలబడగలగాలి, నా శక్తి సామర్థ్యాలు నేను నిరూపించుకోవాలి, నా అంతటా నేను స్వతంత్రంగా బతకాలి అని బయటకు వస్తారు కదా. వచ్చే టైంలో అలాగే వస్తారు కదా. వచ్చిన తర్వాత ఎందుకు ఎవరో ఒక మగవాడిని ఉండాలా మీకు పక్కన? మీరు అన్ని పనులు చేసుకోలేరా? మీ అంతటి మీరు చేసుకొని మీరంతటి మీరు నిలబడగలగటం తెలియదా మీకు? అసలు తెలియనప్పుడు ఎందుకు ఉద్యోగాలకు రావడము? ఎవరో ఒకరు మగవాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరకు వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బంతా ఇచ్చేసి అన్ని సర్వస్వం ఇచ్చేసి వాడు నన్ను మోసం చేశాడు అంటూ మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారే. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి 10 మందిలో మీ పరువులు మీరు తీసుకుంటున్నారు, మీ తల్లిదండ్రుల పరువులు చేస్తారు. దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంది? వెనక్కి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ మీకు వెనకేమన్నా వస్తాడా? వచ్చి మిమ్మల్ని ఏమైనా ఆదరిస్తాడని ఏమన్నా మీకు ఉందా గ్యారంటీ? ఎందుకు లేనిపోయినంత 10 మందిలో మీ జీవితాలను పెట్టుకుంటున్నారు చెప్పండి? అసలు ముందుగా మీరు నమ్మడం ఎందుకు? మీరు చేసిందే తప్పు. అది ఎందుకు ప్రతి వాళ్ళని నమ్మడం ఎందుకమ్మా? మీ జీవితాలు మీరు నిర్మించుకోవడం చేత కాదా మీకు అసలు? డబ్బు సంపాదించడం వలన తెలివితేటల్ని, డబ్బును నిలబెట్టుకోవడంలో మీకు తెలివితేటలు ఉండట్లేదా? ఏ బ్యాంకులో వేసుకోవటమో, చక్కగా ఏదో ఒకటి కొనుక్కోవటమో, ఇంటి దగ్గర చెప్తే ఏదో ఒకటి దాన్ని దాచే ప్రయత్నం చేస్తారు కదా. లేదు, వాళ్ళ మీద కూడా మీరు నమ్మకాలు లేనప్పుడు మీకు సరైన గైడెన్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి. డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలి. వయసులో ఉండేటప్పుడు నా ఇది శక్తి సామర్థ్యాలు వయసు గడిచే కొద్దీ ఉండదమ్మా. ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమీ లేకుండా ఉట్టి చేతులతో నిలబడతారనుకోండి. అప్పుడు ఏంది మీ పరిస్థితి? ఎవరు ఆదుకుంటారు మిమ్మల్ని? పుట్టింటి వాళ్ళు ఆదుకుంటారా? ఎవరు వస్తారు మీకు తోడు చెప్పండి? ఈరోజు గడవటం, ఒక 10 ఏళ్ళు గడవటం కాదు కదా. జీవితాంతం గడవాలి. మీకు జీవితాంతం గడిచిపోవాలంటే మీరంతా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆడపిల్లలు అనేవాళ్ళు ఈ ఒకరోజు గడిచిపోయింది కదా, ఈరోజు అయిపోయింది, తినేసాము, మూతి తుడుచుకున్నాం, బయటకు వచ్చేసామని కాదు కదా. మొత్తం జీవితం అంతా వెళ్ళిపోవాలి. ఈ మగవాళ్ళని చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మొన్న వచ్చే ఎవరో ఒక అబ్బాయి అంటున్నాడంట, బిర్యానీ ఎంత 375 రూపాయలు ఏదో బిర్యానీ ఖర్చు పెడితే ఆడవాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళకి ఇప్పించిందని మనం దాన్ని వసూలు చేసుకోవాలి అనేటట్టుగా మాట్లాడుతున్నారంట. అంత మీరు చీప్ అయిపోయారు ఆడవాళ్ళు, చూసారా? అంత నీచంగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలమ్మా? ఆడపిల్ల వెండి పళ్ళెం లాంటిదమ్మా. ఆడపిల్ల పులిస్తరాకు కాదు, వెండి పళ్ళము. చక్కగా తిన్న తర్వాత తీసుకుపోయి బీరువాలో పెట్టుకునేటట్టు ఉండాలి. అంతేగాని తినేసేసి రోడ్డు మీద పులిస్తరాకులు కూడా విసిరేసినట్టు విసిరేయకూడదమ్మా. అది ఆ మగవాళ్ళు తప్పు, అది తెలుసా? అది అంత నీచత్వానికి అంత దిగజారంటే వాళ్ళు, అది ఇచ్చిన మీ చనువే కదా. చెప్పండి, అసలు దేనికి వెళ్తున్నారు మీరు? బిర్యానీ ఇస్తే, ఐస్ క్రీమ్ ఇస్తే వెళ్ళిపోతారా వాళ్ళకు?
ఇవ్వాల్సిన ఇచ్చేసేస్తారు. ఇంకంతేనా? ఇంకా ఏం లేదా ఇంకా? ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతారని అబ్బాయి ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారంటే ఆడపిల్లల్ని ఎంత దయనీయంగా తయారు చేస్తున్నారో చూడండి. ఎవరు తయారు చేయటం కాదు, మీరు తయారవుతున్నారు. అది మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే చేష్టల వల్ల అలా దిగజారిపోతున్నారు. అర్థమైందా? అలా ఉండబాకండమ్మా. ఆడపిల్లలు ఎంతో స్ట్రాంగ్గా ఉండండి. చక్కగా మీ ప్రవర్తన మంచిగా మలుచుకోండి. ముందు ముందు మీరు ఏమి ఇస్తారు మా సమాజానికి? మెసేజ్ ఏమి ఇస్తారు? పిల్లల్ని ఏం కంటారు? పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఇదే ప్రవర్తన పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉంటుంది. పక్కవాడి చూపులు చూడటము, పక్కళ్ళల్లో చూపులు చూడటము, బిర్యానీల ప్యాకెట్ల కోసమనో, లేకపోతే సినిమాల కోసమో, చీరల కోసమో. ఎందుకు అట్లా మీరు ఆడవాళ్ళు ఇంత దిగజారిపోతున్నారు? రోజు రోజుకి ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? మీకంటూ ఒక ఆలోచన కానీ, ఒక శక్తి సామర్థ్యాలు కానీ ఏమి లేవా అసలు? చెప్పండమ్మా. ఆలోచించే ఇది పోయిందా మీకు? శక్తి సామర్థ్యాలు పోయినాయా మీకు అసలు? ఎందుకు అట్లా తయారవుతున్నారు మీరు అసలు? సమాజం ఎందుకు ఇంత చిన్న దిగజారుస్తున్నారు మీరు అసలు? సంపాదించండి అమ్మా, కష్టపడండి. కష్టపడి రూపాయి అయినా సంపాదించుకోండి. అదెంతో మీకు విలువ ఇస్తుంది. ఒక ఇడ్లీ తినండి, రూపాయి తెచ్చుకొని 10 రూపాయలు తెచ్చుకొని ఇడ్లీ తిని కడుపు నింపుకోండి ఒక పూటకి. అంతేగాని బిర్యానీ తినాల్సిన అవసరం లేదు కదా. ఇడ్లీ తిని కడుపు నింపుకుంటే నీకు వచ్చే నష్టమే ఉంది. నువ్వు 300 రూపాయల బిర్యానీ కోసము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా చెప్పు అసలు? నీకు అసలు విలువ ఉందా? ఆడపిల్లలకి విలువ ఉంటుందా చెప్పమ్మా? నిన్ను చూసి ఇంకెంతమందిని అలాంటి ప్రతి ఆడవాళ్ళని వాళ్ళు అలాగే అనుకుంటారు కదా. మీరేమిస్తున్నారు ఆడవాళ్ళకి? మీరు సహాయం చేయకపోగా ఆడవాళ్ళని అందరినీ వీధిలో పెడుతున్నారమ్మా. అలా చేయబాకండి. ఒక పద్ధతి, ఒక వీడు నేర్చుకోండి. మంచిగా ఉండండి. డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయటం నేర్చుకోండి. అంతేగాని ఎవరు పిలిస్తే వాళ్ళు బళ్ళు ఎక్కటము, ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోవటం, ఏది సినిమాలకి షికార్లకి ఏముందమ్మా చెప్పండి? అది ఎంత దరిద్రపు ఆలోచనలు ఇవన్నీ అసలు. చక్కగా చదువుకోండి అమ్మా. చక్కగా చదువుకొని మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. మీ విలువలు కాపాడుకోండి. మీ శరీరాన్ని కాపాడుకోండి ముందు అసలు. శరీరం అంటే ఏదో బజార్లో పెట్టే వస్తువు కాదమ్మా అది. భగవంతుడు ఎంతో కష్టపడితేనో ఎన్నో జన్మలన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత మానవ జన్మ ఏర్పడిపోయింది. మగవాళ్ళతో సమానం. మగవాళ్ళ కన్నా ఒక ఎత్తు మనమే ఎక్కువ అమ్మా. ఆడవాళ్ళము సృష్టించేది మనకే ఉంది. ఆ భూదేవికి మనకే ఉంది. అవునా? మరి అలాంటప్పుడు మనం ఎందుకు దిగజారిపోతున్నాం అసలు? భూమి అంటే భూమికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో మంచి భూమి కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనాలు ఎప్పుడైతే భూమిలో పడతాయో మంచి పంట వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. అంతేకాని మీరు మంచి భూమి లాంటి వాళ్ళమ్మా మీరు. ఈ పిచ్చి పిచ్చి వాటికన్నీ అలవాటు పడిపోయి ఈ తాగుడికి తిరుగుళ్ళకి అలవాటు పడిపోయి ఎంత నీచంగా తయారవుతున్నారంటే ఆడవాళ్ళంటే విలువ లేకుండా పోయింది. ఆడవాళ్ళంటే ఒక వాల్యూ లేదు. ప్రతి ఒక్కళ్ళని అలాగే ఇస్తున్నారు. ఆ పొట్టి బట్టలు కట్టుకోవటం ఏమిటో. ఎందుకు చేస్తున్నారు? మీరు శరీరాన్ని ఎందుకు అంత బట్టబయలు చేసి చూపిస్తున్నారు? ఎవరికి లేదమ్మా శరీరం చెప్పు? అందరికి ఉండే, ఆడవాళ్ళకు ఉండే, ప్రతి ఒక్కళ్ళకు ఉండేదే శరీరం కదా. ఆ శరీరాన్ని ఎందుకు దాచుకోవాలమ్మా? అంతేగాని 10 మందిలో పెట్టకూడదు. బజారు వస్తువులాగా పెట్టకూడదు. అది తప్పు. అది నేర్చుకోండి. అర్థమైందా? కనీసం కొంత అయినా స్పృహలో ఉండండి. మత్తుమందులుగా తీసుకున్న వాళ్ళలాగా బుర్ర పనిచేయకపోతే ఎలాగ మీకు అసలు? మెదడుని షార్ప్గా పెట్టుకోండి. చేసే పని ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, మనం చేయాల్సిన పని ఏంటి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఊహాలోకాల్లో తేలకుండా ప్రశాంతంగా ఉండండి. తల్లిదండ్రులని ప్రశాంతంగా కట్టిపెట్టండి. అర్థమైందా? ఆడపిల్లల్ని కంటం అంటేనే భయపడి చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు. ఎందుకంటే మీ ప్రవర్తన వల్ల. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందనుకొని ఎంతో సంతోషపడేవాళ్ళం. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడుతుందంటేనే భయం. ఎందుకంటే దానికి ఎలాంటి పెడబుద్ధులు పుడతాయో, ఎలాంటి ఆలోచనలు వస్తాయో, మొగుడు చంపుతుందో తెలియదు, అత్తమామల్ని వీధిలోకి నెడుతుందో తెలియదు, ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలియదు. తప్పమ్మా, అలా ఉండవాకండి. ఆడపిల్లలంటే లక్ష్మీదేవితో సమానం తెలుసా. ఇంటికి ఎంత పేరు, అత్తగారు మామగారు వాళ్ళకి పేరు. అసలు ఒకళ్ళ సంగతి వీళ్ళకి పేరు తెచ్చుకోవటం కాదు. ముందు మీరు వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. ఒక ఆడదంటే ఆట బొమ్మ కాదు, ఆడుకునే వస్తువు కాదు. నాకు ఒక వాల్యూ ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం కలదాన్ని నేనని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అమ్మా. చాలు, అంతవరకే. అంతకు తప్ప వేరే ఏం లేదు. అర్థమైందా? సరే.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, తిట్టుకోవాకండి. సరేనా? బాయ్ అమ్మ.